గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు డిఎన్ఏ లైవ్ షో. ఈరోజు వివిధ అంశాలపై డిస్కస్ చేయడానికి సీనియర్ అనలిస్ట్ సుబ్బరాజు గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. సార్, వెల్కమ్ టు ద షో సార్. సో వివిధ అంశాల గురించి డిస్కస్ చేయడానికి వివిధ పేపర్లోని ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. ముందుగా ఇంగ్లీష్ పేపర్ ది పైనీర్ పేపర్ కనుక మనం చూసుకుంటే ఇక్కడ మెయిన్ హెడ్లైన్ చూసుకోవచ్చు. మెస్సీ ఈజ్ ద రియల్ గోట్, అన్ అబ్సల్యూట్ హార్ట్ బ్రేక్ ఫర్ పోర్చుగల్ మార్క్స్ ద డెఫినిటివ్ ఎండ్ ఆఫ్ అన్ ఇంక్రెడిబుల్ ఎరా అంటూ ఇక్కడ మనం హెడ్లైన్ చూసుకోవచ్చు. ఢిల్లీ హైకోర్ట్ ఆర్డర్స్ రిసోటేషన్ ఆఫ్ సిజెపిస్ హెక్స్ హ్యాండిల్ రివోక్ సెంటర్స్ బ్లాకింగ్ ఆర్డర్ అంటూ కూడా ఇక్కడ ఒక హెడ్లైన్ చూసుకోవచ్చు. నో ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఇన్ పీపుల్స్ వెల్ఫేర్ సెట్ బై సీఎం రేవంత్ రెడ్డి సేస్ గవర్నమెంట్స్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఈజ్ ఏ డెవలప్డ్ అండ్ హెల్తీ తెలంగాణ. Reaffirms government target to promote 1 crore women as millionaire by 2034 అంటూ కూడా ఇక్కడ హెడ్లైన్ చూసుకోవచ్చు. ఇండియా ఫాలోస్ పాత్ ఆఫ్ డెవలప్మెంట్ నాట్ ఎక్స్పాన్షనిజం సెట్ బై మోడీ అడ్రసెస్ ఇండోనేషియన్ పార్లమెంట్. ఇండోనేషియా కన్ఫర్స్ మోదీస్ విత్ హైయెస్ట్ హానర్ బింతాంగ్ ఆదిపూర్ణ అంటూ కూడా ఇక్కడ ఒక మోదీకి హానర్ దక్కింది. సో దానికి సంబంధించిన హెడ్లైన్ చూసుకోవచ్చు. స్పీకర్ అపాయింట్ సెలెక్ట్ కమిటీ ఆన్ హేట్ స్పీచ్ బిల్. హేట్ స్పీచ్ బిల్కి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. విల్ కంప్లీట్ కాజీపేట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ బై ఆగస్ట్ అంటూ కూడా ఆర్వీఎన్ఎల్ అయితే చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా చూసుకోవచ్చు. వెన్ సిబిఎన్ ప్రొవోక్ టూ గుడ్ ఈవెంట్ టు హిస్ అపోనెంట్స్ ద గ్రేట్ ఆర్ట్ ఆఫ్ సైలెన్స్ బై టీడీపీ ఇన్ యూట్యూబర్ కేస్ గివింగ్ స్ట్రెంత్ టు అలై జేఎస్పీ అవాయిడింగ్ క్యాష్ ట్రాప్ అంటూ కూడా ఒక మనం ఆర్టికల్ చూసుకోవచ్చు. ఇక్కడ ఇది ది పైనీర్ పేపర్ రెసిడెంట్ ఎడిటర్ బి కృష్ణప్రసాద్ గారు అయితే రాయడం జరిగింది. సో ఇది ఒక ఆర్టికల్. సో ఈ ది పైనీర్ పేపర్లోని మెయిన్ హెడ్లైన్స్ అనమాట ఇవి. ఇప్పుడు నమస్తే తెలంగాణ పేపర్కి వెళ్ళిపోదాం. నమస్తే తెలంగాణ పేపర్లో చూసుకోవచ్చు. మన నదులు బైపాస్, మన నీళ్లు కల్లాస్, తెలంగాణకు చుక్క నీరు దక్కకుండా ఏపీ స్కెచ్, ఎగువనే నదీ జలాల కట్టడికి ఏపీ పన్నాగం, కర్ణాటక వదిలిన తెలంగాణకు దక్కందే కుట్ర, జూరాల శ్రీశైలం ఎండిపోయేలా కుతంత్రాలు, బాబుకు కంటగింపుగా పాలమూరు రంగారెడ్డి, గత టర్మ్లో వరుసగా కేంద్రానికి ఫిర్యాదులు అంటూ కూడా ఇక్కడ మనం ఒక హెడ్లైన్ చూసుకోవచ్చు. మెయిన్గా భూభారతిలో భూముల హారతి 10,000 కోట్ల స్కామ్, యజమానులకు తెలియకుండా 22,000 ఫైళ్ల భూ బదలాయింపులు, రెవెన్యూ అధికారులకే తెలియకుండా సాఫ్ట్వేర్ మార్చి అక్రమ భూదందా, రేవంత్ పొంగులేటి మాఫియా పనే అంటూ కూడా ఇక్కడ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్పీ ఆరోపించడం జరిగింది. సో దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. నేడు ఆర్డీఎస్కు బీఆర్ఎస్ బృందం, ఉమ్మడి పాలమూరు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ఆధ్వర్యంలో పర్యటన అంటూ కూడా ఇక్కడ ఒక హెడ్లైన్ చూసుకోవచ్చు. బెనిఫిట్స్ అందక రిటైర్డ్ టీచర్ ఆత్మహత్య. సో అప్పులు ఎగ్గొట్టిన వారితో పాటు న్యాయం చేయని ప్రభుత్వం, హైకోర్టు జడ్జి ఆత్మహత్యకు కారణం అంటూ లేఖ అని కూడా ఇక్కడ హెడ్లైన్ చూసుకోవచ్చు. నా శాఖలో కడియం పెత్తనం ఏంటి, మంత్రికి తెలియకుండా సమీక్ష చేసినందుకు ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి సురేఖ లేఖ రాయడం జరిగింది. సో దానికి సంబంధించిన హెడ్లైన్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. కొలువుల కొట్లాట అంటూ కూడా హెడ్లైన్ చూసుకోవచ్చు. నిరుద్యోగులకు సంబంధించినది. సో ఉస్మానియా విద్యార్థులు అయితే ఆందోళన చేయడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. పేదోడి పొట్ట కొడతారా, ఇండస్ట్రియల్ కారిడార్కు భూసేకరణ వల్ల బడా కంపెనీలకు మాత్రమే లాభం, చిన్న రైతులకు ఉపాధి లేకుండా పోతుంది అంటూ కూడా ఇక్కడ మనం భూ నిర్వాసితులు వాగ్వాదం చేయడం జరిగింది అధికారులతో. దానికి సంబంధించిన హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. ఇవి నమస్తే తెలంగాణలోని మెయిన్ హెడ్లైన్స్. ఇప్పుడు దిశ పేపర్కి వెళ్ళిపోదాం. దిశలో ఇక్కడ మెయిన్ హెడ్లైన్ ఒకటి ఇంట్రెస్టింగ్ ఉంది. సెక్రటేరియట్లో ఛాయ్లొల్లి, ఇష్టానుసారంగా బిల్లుల సమర్పణ అంటూ కూడా హెడ్లైన్ చూసుకోవచ్చు. తాగినవి తక్కువ, బిల్లులు ఎక్కువ, సిఎస్ పేషీలో నెలకు 10,000 టీలా అంటూ కూడా ఇక్కడ హెడ్లైన్ చూసుకోవచ్చు. ఈసీ విధుల్లో జోక్యం చేసుకోలేం, టీఆర్ఎస్ పేరుపై ఎన్నో అభ్యంతరాలు వచ్చాయి,
సిఈసి అభ్యంతరాలపై వివరణ ఇవ్వండి, కవితకు ఢిల్లీ హైకోర్టు సూచన చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా చూసుకోవచ్చు. బటన్ కరెక్ట్గానే ప్రెస్ చేసా, తప్పు ఎలా జరిగిందో తెలియడం లేదే, భూభారతిలోను వందల్లోనే ఇల్లీగల్ చేంజెస్, సెక్యూరిటీ ఆడిట్లో బయటపడ్డ అక్రమాలు అంటూ కూడా హెడ్లైన్ చూసుకోవచ్చు. ఇక్కడ కాళేశ్వరాన్ని అప్పగించేందుకు రెడీ, ఎందుకు ఇవ్వాలో కేసీఆర్ కారణం చెప్పాలి, భూ పరీక్షలు చేయకుండానే మేడిగడ్డ అన్నారం సుందిళ్ల నిర్మాణం, కేసీఆర్ కేటీఆర్ హరీష్ ఆర్థిక ఉగ్రవాదులు ప్రాజెక్టులపై పీపీటీ అనంతరం సీఎం రేవంత్ అయితే వ్యాఖ్యానించడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ చూసుకోవచ్చు. సింగరేణికే తాడిచెర్ల బ్లాక్ 2 సంస్థ అభివృద్ధికి కేంద్రం చర్యలు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా చూసుకోవచ్చు. చెత్త నుంచి హైడ్రోజన్ ఉత్పత్తి, భవిష్యత్తులో ఢిల్లీలో బస్సులు దానితోనే నడుస్తాయి అంటూ కూడా కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆరోపించడం జరిగింది. సో దానికి సంబంధించిన హెడ్లైన్ చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ పిల్లలకు నాణ్యమైన విద్యా బోధనం అందించేలా బాధ్యత మాదే అంటూ కూడా సీఎం చెప్పడం జరిగింది. 5 లోపు జీతాలు చెల్లించాల్సిందే అంటూ కూడా సీఎం ఆరోపించడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ చూసుకోవచ్చు. ఇప్పుడు మనం వెలుగు పేపర్కి వెళ్ళిపోదాం. వెలుగులో ఇక్కడ తాడిచెర్ల 2 బ్లాక్ సింగరేణికే ప్రధాని అనుమతులతో నిర్ణయం తీసుకున్నాం, అదే కాకుండా కొన్నేండ్లుగా ఈ మైన్ను తెలంగాణకు కేటాయించాలని ప్రజాప్రతినిధులు కార్మిక సంఘాల విజ్ఞప్తి చేయడం జరిగింది. ఖర్చు తగ్గించి ఉత్పత్తి పెంచితేనే సింగరేణికి మనుగడ అంటూ కేంద్రం తరపున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడి చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సో సింగరేణికి సంబంధించిన హెడ్లైన్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఇండోనేషియాకు భారత్ బ్రహ్మాస్త్రాలు, ఇండోనేషియా పర్యటనలో ప్రధాని మోదీ, ఆ దేశ అధ్యక్షుడు ప్రభోవో సుబియాంగోలతో మధ్య మంగళవారం జరిగిన ఉన్నత స్థాయి చర్చలు సక్సెస్ అయ్యాయంటూ కూడా ఇక్కడ హెడ్లైన్ చూసుకోవచ్చు. వయనాడ్లో వర్ష బీభత్సం, కేరళలోని వయనాడ్ జిల్లాలో మంగళవారం కురుస్తున్న వర్షం పెను బీభత్సం అయితే సృష్టించింది. సో దానికి సంబంధించిన రేంజ్కి సంబంధించిన హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. ఆదర్శ నేత అస్తమయం, అనారోగ్యంతో భువనగిరి మాజీ ఎమ్మెల్యే నరసింహారెడ్డి కన్నుమూత అంటూ కూడా ఇక్కడ హెడ్లైన్ చూసుకోవచ్చు. పొరుగు రాష్ట్రాలకు మన బాలామృతం, ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచడం అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించడం జరిగింది. సో బాలామృతం ప్లాంట్ శంకుస్థాపన చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన హెడ్లైన్ చూసుకోవచ్చు. ఇక్కడ వలస కార్మికుల పిల్లల వద్దకే అంగన్వాడీ వాహనం అంటూ కూడా హెడ్లైన్ చూసుకోవచ్చు. జర్మనీ ఎడ్యుకేషన్ వెరీ స్పెషల్, చదువు తక్కువ ప్రాజెక్ట్ వర్క్ ఎక్కువ, ప్రాజెక్టు పూర్తి చేస్తేనే పట్ట, రీసెర్చ్ ఇన్నోవేషన్ మొదటి ప్రాధాన్యత అంటూ కూడా సో జర్మనీ ఎడ్యుకేషన్కి సంబంధించిన హెడ్లైన్ చూసుకోవచ్చు. అక్కడ వానలు ఇక్కడ గాళ్ళు, భారీ వర్షాలు వరదలతో మహారాష్ట్ర సహా వివిధ రాష్ట్రాలు అతలాకుతలం, ఇక్కడ వానలు లేక అల్లాడుతున్న రైతులు, గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులు, రేపటి నుంచి స్వల్పంగా పెరగనున్న ఉష్ణోగ్రతలు, వారం పాటు భారీ వర్షాలు కష్టమేనంటున్న అధికారులు అంటూ కూడా రెయిన్ అప్డేట్స్కి సంబంధించి కూడా ఇక్కడ హెడ్లైన్ చూసుకోవచ్చు. హుసేన్ సాగర్ FTLలో 17 అంతస్తుల టవర్లు, బీఆర్ఎస్ హయాంలో ప్రదీప్ కన్స్ట్రక్షన్కు అడ్డదారిన అనుమతులు, అప్పటి కలెక్టర్ ఇరిగేషన్ శాఖ నుంచి NOC తీసుకోకుండానే నిర్మాణాలు అంటూ కూడా ఇక్కడ హెడ్లైన్ చూసుకోవచ్చు. సో ఇవి వెలుగు పేపర్లోని మెయిన్ హెడ్లైన్స్. ఇప్పుడు సాక్షి పేపర్కి వెళ్ళిపోదాం. సాక్షిలో ఇక్కడ చూసుకోవచ్చు. అప్రూవర్ తంత్రం, సిట్ కుతంత్రం, బేవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఉద్యోగి సత్యప్రసాద్కు ముందస్తు బెయిల్, స్కిల్ కుంభకోణం కేసులో కీలక పరిణామం, కేసు మూసివేత తుది తీర్పు కాపీ బహిర్గతానికి ACB కోర్టు అంగీకారం, తుది తీర్పు కాపీని థర్డ్ పార్టీ అయిన తిలక్ ఇచ్చేందుకు ఆమోదం అంటూ కూడా సో ఇక్కడ హెడ్లైన్ చూసుకోవచ్చు మనం. అర్జెంటీనా అదర్స్ ప్రీ క్వార్టర్స్ ఫైనల్లో 3-2తో ఈజిప్టుపై విజయం. ఈజిప్ట్ జట్టుతో మంగళవారం జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా 3-2 గోల్స్ తేడాతో గెలిచిన క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్ళింది. సో దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా చూసుకోవచ్చు. ఆ 8 గంటలే కొంప ముంచాయి, చంద్రబాబు సర్కార్ తీరుపై మత్స్యకారుల ఆగ్రహం. బోటు గల్లంతైనట్లు 4వ తేదీ రాత్రి 11:30 సమాచారం అందడం జరిగింది. 5వ తేదీ ఉదయం 8 తర్వాత రెస్క్యూ ప్రారంభం. ఈ విషయాన్ని వెల్లడించిన విశాఖ రేంజ్ IG గోపినాథ్ జెట్టి అంటూ కూడా
సో ఇక్కడ హెడ్లైన్ చూసుకోవచ్చు. సత్యమేవ జయతే నినాదాన్ని కాపాడండి, సాయికృష్ణ లాకప్ డేతులో నిజాన్ని వెలికి తీయండి అంటూ కూడా సో ఇక్కడ హెడ్లైన్ చూసుకోవచ్చు మనం. ఇవి సాక్షి పేపర్లోని మెయిన్ హెడ్లైన్స్. ఇప్పుడు ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతిలో ఇక్కడ ఒక హెడ్లైన్ చూసుకోవచ్చు. పారిశ్రామికవేత్తలుగా రైతులు పెరుగుతున్న ఇథనాల్ డిమాండ్ను సద్వినియోగం చేసుకోవాలి, ఆ రంగంలో పెట్టుబడులు ఆకర్షించాలి, గ్రామీణ ఎకానమీ బలోపేతమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలంటూ కూడా ఇక్కడ మంత్రులకు అదేవిధంగా అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. ఖనిజ భాండాగారంగా ఒంటిల్లు, అన్నమయ్య జిల్లాలోని ఒంటిల్లు బ్లాక్లో అరుదైన ఖనిజాలు, 250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అన్వేషణకు అనుమతి ఇచ్చిన కేంద్రం అంటూ కూడా ఇక్కడ హెడ్లైన్ చూసుకోవచ్చు. భోగాపురం రెడీ, ఏరోడ్రోమ్ లైసెన్స్ మంజూరుతో సంపూర్ణం అంటూ కూడా ఇక్కడ హెడ్లైన్ చూసుకోవచ్చు. బాండ్లలో బరితెగింపు, తిరుపతి మాస్టర్ ప్లాన్ రోడ్లలో మర్మాలెన్నో అంటూ కూడా హెడ్లైన్ చూసుకో. సార్ సుబ్బరాజు గారు, ముందుగా మనం ఏపీ పాలిటిక్స్ సైడ్ వెళ్తే కనుక మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఏపీలో యూట్యూబర్ ప్రశ్న రావణ్ను ఒకే కేసులో బెయిల్ రాగానే మరో పాత కేసులో పోలీసులు వరుసగా 5 సార్లు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఉపా చట్టం కింద దేశద్రోహం కేసులు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఇటు తెలంగాణలో హేట్ స్పీచ్ బిల్లు తెచ్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అదేవిధంగా తీవ్ర అభ్యంతరాల నడుమ తెలంగాణ విద్వేషపూరిత ప్రసంగాల నివారణ బిల్లు 2026పై స్పీకర్ అసెంబ్లీ సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి తప్పు కింద 7 ఏళ్లు, అదే మళ్ళీ తప్పు చేస్తే 10 ఏళ్ల జైలు శిక్ష నిబంధన విధించాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు. సో సార్, ఆంధ్రప్రదేశ్లో ప్రశ్న రావణ్పై వరుసగా కేసులు పెట్టి బెయిల్ వచ్చిన వెంటనే మళ్ళీ అరెస్టు చేస్తున్న పరిణామాలు చూస్తున్నాం మనం వరుసగా. సో రేపు తెలంగాణలో కూడా ఈ కొత్త హేట్ స్పీచ్ బిల్లు చట్టంగా మారితే అది కూడా ఇలాగే ప్రతిపక్షాలు ప్రభుత్వ వ్యతిరేక గొంతులను నొక్కడానికి ఒక రాజకీయ ఆయుధంగా మారే ప్రమాదం ఉందంటారా? యాక్చువల్గా మనం వైచిత్రమైన అంటే ఒక విచిత్రమైనటువంటి కొత్త ప్రపంచంలో బతుకుతున్నాం. చాలా నేను ఇట్లాంటి ప్రపంచాన్ని నేను ఒకటి చూస్తానని నేను ఊహించలే. ఇవాళ నేను ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ద్వారా నా ఎదురుగా ఒక క్రియేట్ చేసుకున్నా, అంటే నేను మాట్లాడే మాట ఇప్పుడు ప్రస్తుతం ఉన్న చట్ట పరిధిలోనే మాట్లాడుతున్నానా, నేను ఇంతవరకు ఎప్పుడు నేను ఎంత ప్రభుత్వ తీవ్ర వ్యతిరేకమైన లైన్ తీసుకున్నా కానీ అది నేను ఏఐతో టెస్ట్ చేశా. నేను మాట్లాడుతున్నది ఏమన్నా వ్యవస్థలో ఉన్న ప్రస్తుతం ఉన్న చట్టాలకి ఒక నేరపూరితం అవుతాయా, నన్ను అరెస్ట్ చేయొచ్చా. సో ఇప్పుడు అది మరింత పెరుగుతుంది. అంటే ఏం మాట్లాడుకున్నా రామా అన్న బూతులాగా అయ్యే పరిస్థితిలో జీవిస్తున్నాం. ఇప్పుడున్న చట్టాలు చాలా ఎక్కువ అండి, సరిపోతాయి. యాక్చువల్గా బ్రిటిష్ కాలం నాటి ఒక విదేశీ పాలకులు ఒక విదేశీ జాతిని అణచటానికి తయారు చేసిన చట్టాలను ఈ రోజుకి ఉపయోగించుకుంటూ కూడా ఈ చట్టాలు సరిపోవని చెప్పి ఇప్పుడు నాకు అస్సలు బాధ లేదు. ఒకే ఒక్క బాధ ఏంటంటే రేపు పార్టీల అధికారాలు మారిన తర్వాత ఇదే చట్టాలు ఇలాగే అనుసరిస్తే ఇప్పటి సంబరాలు చేసుకుంటున్న నాయకులు కార్యకర్తలు అప్పుడు ఎలా గగ్గోలు పెడతారు? ఎందుకంటే నువ్వు చూపిన విద్యయే నీరజాక్షి. రేపొద్దున్న ఇవాళ మనం చేసే కర్ర మన చేతిలో ఉంది, దొడ్డి కర్ర, మనం వాడేద్దాం పూర్తిగా. కానీ మర్చిపోతున్నది ఏంటంటే శాశ్వతంగా రాజకీయ అధికారంలో ఎప్పటికీ ఒకళ్ళే ఉండరు. ఇవాళ ఎవరినైతే పైగా విచిత్రమైనది ఏంటంటే రావణ్తో వ్యక్తిగతమైన మనకి ఇచ్చిపుచ్చుకోవటాలు కానీ ఆ సైద్ధాంతిక అనుబంధాలు కానీ ఏం లేవు. కానీ ఒక వ్యక్తిని ప్రశ్నించే వ్యక్తికి ప్రజాస్వామ్య స్ఫూర్తి ఏంటంటే తన దృష్టికి వచ్చిన, తనకు తెలిసి వచ్చిన ఏదన్నా లోపాన్ని వ్యవస్థలో ప్రశ్నించే అధికారం ఉండటానికి గత 1200 సంవత్సరాల నుంచి మానవ ప్రస్థానం సాగుతుంది. అంతకుముందు రాజరిక వ్యవస్థలో ఏంటంటే రాజుగారు ఏం చేస్తే, అంతకుముందు దేవుడు ఏం చేస్తే, ప్రకృతి ఏం చేస్తే దాన్ని బరాయించాల్సిన పరిస్థితి. దానికి రాజు చేస్తున్న తప్పులను కూడా ఎలుగెత్తి చూడటానికే దాదాపుగా మానవ ప్రస్థానం సాగుతోంది. రోమ్లో నుంచి మన భారతదేశంలో పంచాయతీల నుంచి, తర్వాత మ్యాగ్నా కార్టా అని యూరోప్లో అక్కడ ఉండే జమీందారులు రాజులకు వ్యతిరేకంగా మాట్లాడి చర్చల్లో పాల్గొని చేయడానికి వచ్చిన ఈ వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయి ఇప్పుడు రావణ్ మీద పెట్టిన కేసు, రావణ్ అలాంటి భాష ఎవరి భాషనైతే తను తీసుకుని మాట్లాడుతున్నానని చెప్పారో
అదే అతనికి కూడా అప్లై చేస్తే, అంటే రావణ్ని ఆరోపిస్తున్న వ్యక్తికి అదే భాష అయితే అతను స్వయంగా చాలాసార్లు అట్లన్ని భాషను మాట్లాడారు. ఆ రాజకీయ నాయకుడు తనకు ఆత్మపరిశీలన చేసుకోవటమా చేసుకోకపోవటమా అనేది ఆయన సొంత వ్యవహారం. ఇవాళ కాబట్టి రేపైనా స్క్రూటినీ ఎట్లా జరుగుతుందంటే, గతంలో ప్రెసిడెంట్ అప్పుడు రావణ్ని ఇట్లా చేశారు, ఒక పదానికి ఒక మాటకి. మనకి టన్నులు వీడియోలు వందలాది దాంట్లో పదవిలో అధికారంలో చేపట్టిన తర్వాత అట్లన్ని భాష మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇవాళ అధికారంలో ఉంది కాబట్టి వాటిని నల్లండ ఇది చేసేయచ్చు. కాకపోతే రేపొద్దున్న ఎవరైతే కార్యకర్తలు ఇట్లాంటి ప్రజాస్వామ్యంగా ఏదన్నా ప్రశ్న తమకు ఇన్కన్వీనియంట్గా ఉంటారు, తమకు చికాకు కలిగించే ప్రశ్నలు వేస్తున్న వాళ్ళ మీద జరుగుతున్న దాడులు అక్కడ మీరు చూస్తే ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వాళ్ళ మీద, అంతకుముందేమో సాక్షి సీనియర్ జర్నలిస్ట్ ఎడిటర్ కేఎస్ రావు గారు, ఆయన మొత్తం ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లై చేసి ఆయన ఇంతవరకు తన లైవ్ షోలో ఒక్కసారన్నా ఎట్లా బిహేవ్ చేశాడు, ఒక్కసారన్నా అభ్యంతరకరమైన వాటిని ఎలవ్ చేశాడా లేదా, ఎలవ్ చేయటం తను మాట్లాడకు అలా చేశాడో లేదా చూసి కంపారిటివ్గా ఇతర వాటిని చూస్తే ర్యాంకింగ్ రేటింగ్స్ ఇస్తే ఆయన టాప్లో ఉంటాడు ఉత్తమ జర్నలిస్ట్గా. అతన్ని తీసుకెళ్ళిపోయారు ఇక్కడి నుంచి. మొన్న ఎవడో కేవీ రెడ్డి అంట, అతనికి ఏదో జర్నలిస్ట్ గోల్డ్ మెడలిస్ట్ అంట, అతన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు వాళ్ళ భార్యని వాళ్ళతో. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ మిత్రపక్షాలైన సిపిఐ వంటి పార్టీలే ఈ బిల్లును వ్యతిరేకించడంతో దీనిని సెలెక్ట్ కమిటీకి పంపడం జరిగింది. సో ఏపీలో జరుగుతున్న పోలీస్ యాక్షన్, అరెస్టుల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ సెలెక్ట్ కమిటీ ఈ బిల్లులో దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఎలాంటి రక్షణ నిబంధనలు చేర్చాలని మీరు అంటారు? ఇక్కడ మనం రెండాటిని యాపిల్స్ని మ్యాంగోస్ని పోల్చకూడదండి. యాపిల్ ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చిన రాజకీయ సామాజిక వాస్తవిక నేపథ్యం వేరు. అక్కడ ప్రధానంగా వైషమ్యాలు, వ్యక్తిగత ద్వేషాలు, వ్యక్తిగత దూషణలు, రెండో దాంట్లో దాని అండర్ కరెంట్గా క్యాస్ట్ అనేది. ఇప్పుడు కొత్తగా ఈ లాస్ట్ 1 year నుంచి మాత్రమే మతం అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వచ్చింది. అంతకుముందు మతం ఏమీ లేదు, ఓన్లీ ఏంటంటే వ్యక్తిగత కక్ష, కార్పణ్యం, ద్వేషం, విద్వేషం ఇవి. కానీ ఇక్కడ తెలంగాణ యొక్క భౌగోళిక స్వరూపరీత్యా మత సెన్సిటివిటీ ఉంది. హైదరాబాద్ లాంటి కొన్ని చోట్ల మతాల మధ్యన కూడా, ఇక్కడ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే గతంలో తను విపరీతమైన భాషను ప్రయోగించేవాడు, రాజా సింగ్ గారు. ఆయన పార్టీ బహిష్కరించిందంటారు, ఇప్పటికీ ఆయన ఇండిపెండెంట్గా నెగ్గటం, ఆ తర్వాత ఆయన వ్యవహరించుతున్న తీరు, ఇవన్నీ ఈ చట్ట పరిధిలోకి ఎలా రాబోతాయి ఒకటి. రెండోది ఇతర ఎంఐఎం లాంటి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ చాలా కాలం నుంచి ఓన్లీ మత ప్రాతిపదిక మీద ఏర్పడిన అవి ఉన్నాయి. సో ఇక్కడ ఒక ప్రత్యేక పరిస్థితి రీత్యా విద్వేషానికి మంట పెట్టడానికి ఇక్కడ ఎక్కువ స్కోప్ ఉంది. మతానికి సంబంధించిన అంశం త్వరగా అంటుకుంటుంది. గతంలో మనకు ఆ చరిత్ర ఉంది, గొడవలు అని. ఎవరి నుంచి ఇప్పుడు పైగా సెన్సిటివ్, ఇంతకుముందు ఇంత హిందూ రివైవలిజం లేదు. అంటే ప్రతిదాన్ని మా భావోద్వేగాలకు గురి కావటం, లేకపోతే మా సెంటిమెంట్స్ హర్ట్ అయినాయి అని, మా మనోభావాలు దెబ్బతిన్నాయని ఇంతకుముందు లేదు ఇంతలాగా. అది తమకు కావాల్సిన చోట్ల తమకు కావాల్సినట్టుగా మనోభావాలు ఇద్దరు వైపు హర్ట్ అవుతూ ఉంటాయి. కొన్ని విషయాల్లో వీళ్ళు మినహాయింపులు అవతలాళ్ళకి ఇచ్చుకుంటారు, వాళ్ళ సొంతానికి ఇచ్చుకుంటారు, ఇవన్నీ ఒక గందరగోళం. సో ఇక్కడ కూడా అసలు చట్టాలు అనవసరం. ఎందుకంటే ఉన్న చట్టాలే భారతదేశానికి అవసరాన్ని మించున్నాయి. మన పాలనకి మనం ఏర్పాటు చేసుకున్న ఈ చట్టాలన్నీ ఏంటంటే, మనుషులు తమకు తాము రక్షణ కల్పించుకోలేని దశలో ఎక్కువ మంది బలవంతులు వచ్చి తమ యొక్క కుటుంబాల మీద దాళ్ళు విపరీతంగా ఆయుధాలతో వచ్చి దాడి చేసి వీళ్ళ ఆస్తులు, మానాలు, ప్రాణాలను ఘోరాలకు గురవుతున్నప్పుడు మనం కామన్గా పెట్టుకున్నది పోలీస్ వ్యవస్థ అందరికీ ఉమ్మడిగా. కానీ ఇప్పుడు అదేం ఉమ్మడిగా లేదు. ఓన్లీ అధికారంలో ఉన్న పార్టీకి కొమ్ము కాస్తుంది. ప్రజలకి రక్షణ కల్పించడం మానేసి ప్రజల నుంచి అధికారంలో ఉన్న నాయకులకి రక్షణ కల్పించే తీసుకెళ్ళింది రివర్స్లో. యాక్చువల్గా మనం పెట్టుకున్నది ఏంటంటే, మనకి రక్షణ గురించి పెట్టుకున్నాం. ఇవాళ మనకు రక్షణ లేదు. ఆ విజయవాడ ఆ కేసులో సాయి కృష్ణ ఇంతవరకు ఆయన చితాభస్మం కూడా దొరకట్లా. ప్రజలకు లేదు రక్షణ. పోలీస్ స్టేషన్లో పోలీసుల నుంచే లేదు రక్షణ. ఇప్పుడు ఏపీలో సిచ్యువేషన్ ఆ విధంగా ఉంటే, ఇప్పుడు తెలంగాణకు వద్దాం. తెలంగాణ పాలిటిక్స్ చూసుకుంటే, భూభారతి పోర్టల్ ద్వారా రైతుల ప్రమేయం లేకుండానే 22,000 అక్రమ డిజిటల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ జరిగాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తాజాగా ఆరోపణలు అయితే చేశారు.
అయితే ఈ అంశంపై విచారణ కోసం ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో కూడిన ప్రత్యేక హై లెవెల్ కమిటీని రెవెన్యూ శాఖ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సాఫ్ట్వేర్ రీడిజైన్ బాధ్యత ఎన్ఐసికి అప్పగించింది. సో గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ మీద ఎన్నో ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడైతే అధికారంలోకి వచ్చి భూభారతి పోర్టల్ని ప్రారంభిస్తే దానిపై మరిన్ని ఆరోపణలు ఫేస్ చేస్తుంది. వ్యవస్థలు మారుతున్నా రైతుల భూ సమస్యలు ఎందుకు తీరడం లేదు సార్? అదేవిధంగా సాంకేతిక లూప్ హోల్స్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరంటారు సార్? భారతదేశపు రెవెన్యూ చట్టం మనం ఏదో భారత స్వతంత్రం వచ్చిన తర్వాత మొదలైంది అనుకుంటాం. యాక్చువల్గా మన రెవెన్యూ సరిహద్దులు, గ్రామాల సరిహద్దులు, భూ కమతాల సరిహద్దులు దాదాపుగా కొన్ని ప్రాంతాల్లో 700 ఏళ్ల నుంచి కొనసాగుతున్నాయి. ముఘల్ పీరియడ్ ముందు నుంచే, అక్బర్ పీరియడ్ ముందు నుంచే కొంత. అందుకనే మీకు ఇక్కడ మున్సిఫ్ అనే పేరు వస్తుంది. మున్సిఫ్ అని కర్ణాల ఆంధ్రాలో ఉన్నాయి, ఇక్కడ అట్లా లేవు. ఇక్కడ అంతా జాగీర్ అని, జామీన్ అని, ఇవన్నీ ఇక్కడంతా ఒక వ్యవస్థ. తర్వాత నిజాం వాటిని కంటిన్యూ చేశారు. ఈ గ్రామ మ్యాప్స్ని అన్నిటిని, ఈవెన్ వ్యక్తిగతమైన భూ కమతాలని, అడవి భూముల్ని, లేకపోతే రెవెన్యూ భూముల్ని, దేవాదాయ భూముల్ని అన్నిటిని కంటిన్యూ ఆ మ్యాప్స్ కొంత కంటిన్యూ అవుతున్నాయి. కోర్స్ ఆంధ్రప్రదేశ్లో కూడా శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి రెవెన్యూ, అంటే పేరు రెవెన్యూ అని ఉండదు, అప్పుడు భూ పరిపాలన అనేది ఉంటుంది. ప్రజలే అప్పుడు కూడా సర్వేలు జరిగినాయి కొంత. సో అంతా 600-700 ఏళ్ల నుంచి కొనసాగుతున్నటువంటి ఈ భూ వివాదాలు తరానికి అడిషనల్గా అవుతున్నాయి. ఎందుకంటే మనం కొత్త టెక్నాలజీని కేవలం ధరణి టైంలో ఒక సీరియస్ ఎఫర్ట్ అయితే పెట్టడం జరిగింది. దేంట్లో అయినా ఉండే లోపాలు ఇప్పుడు ఎలాగ భూభారతలో ఉన్నాయో అప్పుడు వీళ్ళు మాత్రం విరుచుకుపడిపోయారు. దాంట్లో అది ఉంది అంటే దాంట్లో లోపాలు జరగలేదంటే ఖచ్చితంగా జరిగినాయి, దాంట్లో పొరపాట్లు జరిగినాయి. కానీ ఏ ప్రయత్నమైనా మొదటి దాంట్లో మన మానవ జీవితమే కొత్తగా మెరుగుదల వైపుగా ప్రయాణించడం తప్పితే డైరెక్ట్గా ఫస్ట్ డేనే మనం పర్ఫెక్ట్ ఏదో గాడ్లా పుట్టలేం. మనం కానీ, మన వ్యవస్థలు కానీ, మన సంస్థలు కానీ. ఈ అన్నిటిలో ఎప్పుడు నిత్య సంస్కారం, నిత్య అభివృద్ధి, నిత్య మెరుగుదల అనేదే సో ఇక్కడ ఇప్పుడు ఏమైందంటే భారతదేశంలో ఉన్న రెవెన్యూ చట్టాలు ఒక వింత ధోరణి ఏంటంటే, మీరు కష్టపడి భూమి కొనుక్కుని రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి బోల్డ్ ఖర్చు పెట్టి రిజిస్టర్ చేయించుకుంటే దాదాపుగా ఇవాళ రిజిస్ట్రేషన్ ఛార్జీలు కోట్లలో ఉన్నాయండి. కోట్లు, కరెక్ట్గా విన్నారు మీరు, కోట్లలో అవుతున్నాయి. అట్లాంటి రిజిస్ట్రేషన్ చేసుకున్న గంటకు కూడా ఆ రిజిస్ట్రేషన్ అధికారి, దాన్ని రిజిస్ట్రార్ అంటారు, అతను ఆ రిజిస్ట్రారు మీ భూమికి సంబంధించిన ఇంత ధృవీకరణ పత్రం కూడా ఇవ్వడు మీకు. అంటే మీకేం గ్యారంటీ లేదు. మీరు అప్పుడే డబ్బులు పే చేశారు, కాగితాలు వచ్చినాయి, హ్యాపీస్ నా పేరుతో అనుకుంటారు. మీరు వెళ్తే ఎవడు ఏ ప్రభుత్వం కూడా దానికి గ్యారంటీ టైటిల్ అని ఇవ్వరు. గ్యారంటీ టైటిల్ అంటే ఏంటంటే ఇది వీరికి చెందిన భూమి అని ప్రభుత్వం ధృవీకరించదు. అక్కడ ఏం చెబుతుంది, వీళ్ళు పలానా వాడు అమ్ముకుంటున్నాడంట, పలానా వాడు కొనుక్కుంటున్నాడంట, వాళ్ళిద్దరూ నా దగ్గరకు వచ్చారు, సరే కొనుక్కోండి అమ్ముకోండి అని నేను సాక్షిభూతంగా నిలుస్తున్నాను, వాళ్ళిద్దరిలో ఎవరిదో ఈ భూమి నాకు తెలియదు అంటుంది ప్రభుత్వం, ఇంత డబ్బులు తీసేసుకుని. సో ఇది అసలు వ్యవస్థ. ఇది ఎప్పటి వరకు సరికాదో ఇవన్నీ పైన రంగులు మాత్రమే. ప్రభుత్వము డబ్బులు వసూలు చేసుకున్న దానికి కనీసం ఒక హామీ పత్రం ఇచ్చి, ఓకే మీకు దగ్గర ఇంత డబ్బులు తీసుకుంటున్నాను కాబట్టి దీన్ని తేల్చేస్తాను ఇది ఎవడదనేది, అది తేల్చి గ్యారంటీడ్ టైటిల్ యాక్ట్ వస్తే తప్పితే ఇవన్నీ పైనయండి. గ్యారంటీ టైటిల్ యాక్ట్ అంటే ఏ రోజునైనా మీరు ఇప్పుడు మీ డబ్బులు ఉన్నాయి పర్సులో, ఈ పట్టుకెళ్ళి ఆర్బీఐకి అప్పచెప్తే మీకు బంగారం ఇవ్వాలి, వాడు అదే రాస్తాడు కింద మీ నోటు మీద, మీ రాసే మీ యొక్క కరెన్సీ మీద రాస్తాడు, ఐ విల్ రిటర్న్ ద మనీ, వాల్యూ ఆఫ్ ది మనీ అని. రేపొద్దున ఈ డాక్యుమెంట్ పట్టుకెళ్ళినా మీకు డబ్బు తిరిగి ఇవ్వాలి, అప్పుడు మాత్రమే రిజిస్ట్రేషన్ యొక్క వాల్యూ. ఇప్పుడు ఏంటంటే కబ్జా ఫ్రీగా దొబ్బేస్తుంది ప్రభుత్వం. థ్యాంక్ యూ సుబ్బరాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. వివిధ అంశాలపై మీ విశ్లేషణ మాకు అందించినందుకు. చూసారు కదండి, ఇవి ఇవాల్టి డిఎన్ఏలోని ప్రధాన అంశాలు. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.